Okay, let's solve LeetCode 1361 validate binary tree nodes. ఓకే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నోట్స్ ఇచ్చాడు n అని చెప్పేసి. బైనరీ ట్రీ నోట్స్ నంబర్ ఫ్రమ్ 0 to n-1. ఇక్కడ వాల్యూ ఏముండదు నోట్స్కి, ఈ నంబర్ అనమాట 0 1 2 3 అని చెప్పేసి నోడ్ అవే వాల్యూస్. ఓకే, 2 చిల్డ్రన్ ఉంటాయి. లెఫ్ట్ చైల్డ్ నోడ్ I has 2 children, left child of I and right child of I. ఈ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ 2 అర్రేస్ అనమాట మనకి ఇస్తాడు. ఓకే, ఇక్కడ -1 ఉంటే నో చైల్డ్ ఉన్నట్టు అనమాట. -1 దెర్ ఇస్ నో చైల్డ్ అని చెప్పేసి చెప్తుంది. ఇదిగో ఇక్కడ 1కి ఇండెక్స్ 1కి -1 ఇది, ఇండెక్స్ 1కి -1 ఇది. దాట్ మీన్స్ ఇక్కడ -1 అనే నోడ్కి చైల్డ్ నోడ్స్ లేవన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ 2 అర్రేస్ యూస్ చేసుకొని రెండు అర్రేస్ యూస్ చేసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అర్రేస్ యూస్ చేసుకొని ఒక ట్రీని బిల్డ్ చేయమంటున్నాడు. అది ఆ ట్రీ అనేది వ్యాలిడ్ బైనరీ ట్రీ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ బైనరీ ట్రీ వ్యాలిడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి? బైనరీ ట్రీ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది? దానికి ఒక పేరెంట్ ఉండాలి. పేరెంట్ అంటే రూట్ నోడ్ ఉండాలి. రూట్ నోడ్కి పేరెంట్ ఉండకూడదు. ఓకే, అండ్ దెన్ చైల్డ్ నోడ్స్కి ఒక్క పేరెంటే ఉండాలి. ఈ చైల్డ్ నోడ్కి ఒకటే ఉంది పేరెంట్, ఈ చైల్డ్ నోడ్కి ఒకటే ఉంది పేరెంట్, ఈ చైల్డ్ నోడ్ కూడా ఒకటే ఉంది పేరెంట్. ఓకే, అండ్ దెన్ చైల్డ్ నోడ్కి ఒకటే పేరెంట్ ఉండాలి. ఇంకొకటి చైల్డ్ నోడ్కి సైకిల్ ఉండకూడదు, ట్రీలో సైకిల్ ఉండకూడదు. లైక్ ఇక్కడ ఇలా ఉంటే ఇది వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఇక్కడ 3 అనే నోడ్కి 2 పేరెంట్స్ ఉన్నాయి, 1 and 2. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి ఇలా ఉందనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఇలా ఉందనుకో, అప్పుడు సైకిల్ అనమాట. ఇది కూడా వ్యాలిడ్ బైనరీ ట్రీ కాదు. ఇంకొకటి 0 to n నోట్స్ ఇచ్చాడు, లైక్ n = 5 అనుకుందాం. ఓకే, 5 అనుకుందాము. ఇక్కడ మనకి అప్పుడు 0 to n-1 అంటే మనకి ఇంకొక నోడ్ ఉండాలి కదా, నోడ్ 4 ఉండాలి కదా. అప్పుడు నోడ్ 4 ఇక్కడ ఉంది, నోడ్ 4 ఉంది, అండ్ ఈ నోడ్ 4కి పేరెంట్స్ చిల్డ్రన్ ఏం లేవు. ఓకే, అప్పుడు ఈ n = 5 నోట్స్ని 2 గ్రాఫ్ లాగా ఉంటాయి అన్నమాట. లైక్ ఇది వ్యాలిడ్ కాదు, ఈ 2 కనెక్టెడ్ కాదు, ఇది అండ్ ఇది 2 కనెక్టెడ్ గ్రాఫ్స్ కాదు. ఓకే, కనెక్టెడ్ కాంపోనెంట్స్ కాదు. సో ఇది మనకి వ్యాలిడ్ బైనరీ ట్రీ కాదనమాట. మనకి ఇక్కడ ట్రీని, ఈ బైనరీ ట్రీని ఎలా బిల్డ్ చేశాడంటే చూద్దాము. లెఫ్ట్ చైల్డ్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఇచ్చాడు కదా, ఈ 2 ఇచ్చాడు. ఇక్కడ 0, ఓకే, ఇండెక్స్ 0 ఉంది. ఈ ఇండెక్స్ 0కి లెఫ్ట్ సైడ్లో ఒక వాల్యూ 1 ఉంది, రైట్ చైల్డ్ అరేలో 2 ఉంది. సో నోడ్ 0కి 2 చిల్డ్రన్ ఉన్నాయి, 1 లెఫ్ట్ నోడ్ 1 రైట్ నోడ్ 2. ఓకే, రైట్ నోడ్ 2 ఉంది, లెఫ్ట్ నోడ్ 1 రైట్ నోడ్ 2. అండ్ దెన్ ఇండెక్స్ 1 అంటే నోడ్ 1కి -1 లెఫ్ట్ చైల్డ్ -1 రైట్ చైల్డ్ -1 అంటే నోడ్స్ లేవన్నమాట. సో ఇది కన్సిడర్ చేయొద్దు, ఇప్పటికీ లేవు, 2 నోడ్స్ లేవు. ఇప్పుడు మళ్ళీ నోడ్ 2కి 3 and -1 ఉంది, లెఫ్ట్ చైల్డ్ 3 అండ్ రైట్ చైల్డ్ లేదు. ఇక్కడ రైట్ చైల్డ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ హియర్. ఓకే, అండ్ 3కి చిల్డ్రన్ లేరు. ఓకే, రెండింటికి చైల్డ్ నోడ్స్ లేవన్నమాట. ఓకే, సో ఇలా బిల్డ్ చేస్తున్నాము. ఒకవేళ 1కి చైల్డ్, ఇక్కడ రైట్ చైల్డ్ 3 అనుకో, రైట్ చైల్డ్ 3 ఉంటే ఇక్కడ ఇది వస్తుంది అన్నమాట, ఈ పాత్ వస్తుంది. అప్పుడు 3కి 2 పేరెంట్స్ అవుతాయి. సో ఇక్కడ సైకిల్ ఫామ్ అయింది, అందుకు ఇది వ్యాలిడ్ బైనరీ ట్రీ అవ్వదు. ఓకే, సో మనము ఈ ఎలా బిల్డ్ చేస్తాం, ఈ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్తో అరేస్తో ట్రీని ఎలా బిల్డ్ చేస్తాము. అండ్ దెన్ మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనము బూలియన్ వాల్యూ ఇవ్వాలి, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలి. మనం ఇచ్చిన వాల్యూస్తో మనము వ్యాలిడ్ బైనరీ ట్రీని బిల్డ్ చేయగలుగుతామా చేయలేమా అని చెప్పాలి, అంతేగాని మనం ట్రీని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అది మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే, మనం BFSతో యూస్ చేయొచ్చు, డిఎఫ్ఎస్ ఆల్గరిథం కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డిఎఫ్ఎస్ యూస్ చేస్తాము. సో మనకి ఇక్కడ మెయిన్ గోల్స్ ఏంటి, ఇక్కడ మనకి మెయిన్ గోల్స్ రూట్ని ఫైండ్ చేయాలి. ఓకే, రూట్ని ఫైండ్ చేయాలి. రూట్ అంటే పేరెంట్ ఉండకూడదు నోడ్కి. ఓకే, అండ్ దెన్ నోడ్ షుడ్ నాట్ హ్యావ్ 2 పేరెంట్స్. ఓకే, ఇది కూడా చెక్ చేయాలి. అండ్ దెన్ ట్రీ షుడ్ నాట్ హ్యావ్ అ సైకిల్ ఇన్ ఇట్. ఎలా చెక్ చేస్తాం సైకిల్ ఉందా లేదా అని? మనం విజిట్ సెట్ యూస్ చేయొచ్చు. విజిట్ సెట్ యూస్ చేసి సైకిల్ ఉందా లేదా అని కనిపెట్టచ్చు. ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను డిఎఫ్ఎస్ యూస్ చేసి ఈ నోడ్ చూసా, ఈ నోడ్ నేను రూట్ నోడ్ని చూసా. రూట్ నోడ్ నేను
విజిట్ సెట్కి యాడ్ చేస్తా. రూట్ నోడ్ నేను విజిట్ సెట్కి యాడ్ చేశా. ఓకే, రూట్ నోడ్ చైల్డ్ నోడ్స్ ఏవి 1 and 2. ఓకే, రూట్ నోడ్ని పాప్ చేసి రూట్ నోడ్ని యాడ్ చేశా కదా, చూసా అని చెప్పేసి చైల్డ్ నోడ్స్ 1 and 2 ఉన్నాయి. ఓకే, 1 and 2ని కూడా నేను 1 and 2ని చూసిన తర్వాత 1 and 2ని కూడా నేను ఇక్కడ విజిట్ సెట్కి యాడ్ చేశా. ఓకే, 2కి 1కి చైల్డ్ నోడ్స్ లేవు, 2కి చైల్డ్ నోడ్ ఉంది, 3 అనే చైల్డ్ నోడ్ ఉంది. సో 3ని కూడా నేను విజిట్ సెట్కి యాడ్ చేశా. ఓకే, అండ్ దెన్ నేను బైనరీ ట్రీ డెప్త్ని చూసేసాను అనమాట, ఇంకా నోట్స్ ఏం లేవు, దాట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఇక్కడేం తెలుస్తుంది, డిఎఫ్ఎస్ ఆల్గోరిథం తర్వాత ఒక్క వాల్యూ కూడా రిపీట్ అవ్వలేదు, డూప్లికేట్ వాల్యూస్ లేవు. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ఒక్క వాల్యూ కూడా రిపీట్ అవ్వలేదు, చూసిన వాల్యూ విజిట్ సెట్లో చూసిన వాల్యూ ఒక్కటి కూడా రాలేదు. దట్ మీన్స్ దెర్ ఇస్ నో సైకిల్ అనమాట, ఇక్కడ సైకిల్ లేదని అర్థం. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్. లెట్స్ సి మనకి ఇక్కడ కూడా ఒక 1కి రైట్ చైల్డ్ 3 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక పాత్ ఉంది. అలాంటప్పుడు లెట్స్ రన్ డిఎఫ్ఎస్ అగైన్. ఓకే, రూట్ నోడ్ని చూసా, 0ని యాడ్ చేస్తాను నేను విజిట్ సెట్కి. ఓకే, 0కి చైల్డ్ నోడ్స్ 1 and 2, వాటిని కూడా చూసా, వాటిని కూడా నేను యాడ్ చేశా. 1కి చైల్డ్ నోడ్ 3 ఉంది, అండ్ దెన్ 2కి కూడా చైల్డ్ నోడ్ 3. ఓకే, ఇక్కడ నేను 3 ఆల్రెడీ ఉంది, లైక్ 3 ఈజ్ ఆల్రెడీ దేర్ కదా. అప్పుడు నేనేం చేయాలి అంటే డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేయచ్చు, ఎందుకంటే ఒక నోడ్కి 2 పేరెంట్స్ ఉన్నాయి, అప్పుడు వ్యాలిడేట్ అవ్వదు, బైనరీ ట్రీ వ్యాలిడ్ అవ్వదు. సో వీ కెన్ జస్ట్ రిటర్న్ ఫాల్స్ అనమాట. అలా చేయొచ్చు. ఇంకొక రూలు, లాస్ట్ రూలు, కనెక్టెడ్, అన్ని నోడ్స్ ఒకే కనెక్టెడ్ కాంపోనెంట్లో ఉండాలి. ఓకే, సో ఇది ఎలా చెక్ చేస్తాం, ఇక్కడ నేను విజిట్ సెట్ సైకిల్స్ లేనప్పుడు విజిట్ సెట్ లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని నోడ్స్ ఉండాలి, ఇచ్చిన ఇన్పుట్ 4 ఉంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ 4 ఉంది, విజిట్ సెట్ 4 ఉంది, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ డిఎఫ్ఎస్ ఆల్గోరిథము 4 ఉంది. అప్పుడు మనకి అన్ని నోడ్స్ కనెక్టెడ్ గ్రాఫ్లో ఉన్నట్లు, అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ లెట్స్ సే నాకు ఇక్కడ n = 5. ఓకే, n5, 4th నోడ్ 7 ఉంది. ఓకే, సింగిల్గా ఉంది, ఈ గ్రాఫ్కి కనెక్టెడ్ అయ్యి లేదు. ఇలాంటప్పుడు నేను డిఎఫ్ఎస్ రన్ చేసిన తర్వాత, దీని మొత్తానికి డిఎఫ్ఎస్ రన్ చేసిన తర్వాత ఇంకొక నోడ్ మిగిలిపోయింది, కానీ నా విజిట్ సెట్లో ఓన్లీ 4 నోడ్సే ఉన్నాయి, 0 1 2 3 4 నోడ్సే ఉన్నాయి. బట్ n ఏమో 5 ఉంది. అప్పుడు లైక్ అన్ని నోడ్స్ కనెక్టెడ్ కాంపోనెంట్లో లేవు, అన్ని నోడ్స్ కనెక్టెడ్గా లేవు, అప్పుడు ఇది ఇన్వాలిడేట్ అయిపోద్ది అనమాట. ఈ రూల్ ఇన్వాలిడేట్ అయిపోయింది, మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషను. లెట్స్ సీ ద కోడ్. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ మనం రూట్ని ఫైండ్ చేయాలి. లెట్స్ డిఫైన్ అ హెల్పర్ ఫంక్షన్. ఓకే, ఫైండ్ రూట్ అనే హెల్పర్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్, ఓకే, మనకి లెఫ్ట్ చైల్డ్ అరే, రైట్ చైల్డ్ అరే ఇచ్చాడు. మనము ఆ రెండింటిని యూనియన్ సెట్ తీసుకుందాం రెండింటికి. సెట్ ఆఫ్ లెఫ్ట్ చైల్డ్, పైథాన్లో ఇలా యూనియన్ చేయొచ్చు రెండు సెట్లని, రైట్ చైల్డ్. ఓకే, నాకు ఇప్పుడు అన్ని చిల్డ్రన్ వచ్చినాయి. ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఎగ్జాంపుల్, ఈ సెట్ ఎలా ఉంటుందంటే 0 1 2 3 అండ్ దెన్ -1 ఇలా ఉంటుంది అనమాట సెట్. చిల్డ్రన్ అనే సెట్ ఇలా ఉంటుంది. ఓకే, లెట్స్ సీ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్ 1 2 3 -1 అని ఉంటుంది, ఇలా ఉంటుంది సెట్. సో నేను ఇప్పుడు రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి చైల్డ్ నోట్స్ పేరెంట్ దీంట్లో ఉండకూడదు, ఈ యూనియన్ సెట్లో పేరెంట్ ఉండకూడదు అనమాట. ఓకే, మనకి నోట్స్ ఏమున్నాయి, 0 to n-1 ఉన్నాయి. ఇక్కడ n = 4 తీసుకుంటే 0 to 3 నోట్స్ ఉంటాయి అన్నమాట టోటల్. సో మనకి ఇక్కడ 1 2 3 -1 ఉంటే చైల్డ్ నోట్స్, మనకి 0 ప్రెజెంట్ ఉండకూడదు. సో ఇక్కడ 0 మనకి రూట్ అవుతుంది. సో లెట్స్ ఫైండ్ 0 ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్, మనకి అన్ని ఇచ్చేసాడుగా, ఇఫ్ i నాట్ ఇన్ చిల్డ్రన్. ఓకే, రూట్ ఈక్వల్స్ టు i. ఇక్కడ రూట్ని కనిపెట్టలేదు, లైక్ అంటే చిల్డ్రన్ సెట్లో 0 to n-1 నోట్స్ అన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు మన రూట్ని -1కి ఇనీషియలైజ్ చేయొచ్చు. ఓకే, ఐ నీడ్ టు, ఇక్కడ నేను రిటర్న్ చేయాలి. ఓకే, నేను ఫైండ్ రూట్ అని కొడితే రిటర్న్ i అవ్వాలి. ఇక్కడ కూడా నేను రిటర్న్ మైనస్ చేయాలి.
రిటర్న్ -1 చేయాలి. ఓకే లెట్స్ ఫైండ్ ద రూట్ ఈక్వల్స్ టు ఫైండ్ రూట్ ఫంక్షన్ కాల్ చేసాము. ఓకే, ఇక్కడ నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్ రూట్ -1 ఉంటే, ఓకే, -1 ఉంటే దాని అర్థం ఏంటంటే రూట్ నోడ్ లేదు. దిస్ అంటే గ్రాఫ్లో, ఈ ట్రీలో రూట్ నోడ్ లేదు. అంటే ఎవ్రీ నోడ్కి 2 పేరెంట్స్ ఉన్నాయి. లైక్ ఎవ్రీ నోడ్కి ఒక పేరెంట్ ఉంది. ఎవ్రీ నోడ్కి ఒక పేరెంట్ ఉంది. అప్పుడు రూట్ నోడ్ లేదు కాబట్టి వ్యాలిడ్ అవ్వదు. డైరెక్ట్ మనము రిటర్న్ ఫాల్స్ చేయొచ్చు. ఓకే, ఆ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ రూట్ ఈక్వల్స్ టు -1 రిటర్న్ ఫాల్స్ డైరెక్ట్ చేసేయచ్చు. నౌ ఇక్కడ మనము ఫస్ట్ అయిపోయింది, రూట్ని ఫైండ్ అవుట్ చేసాము. సెకండ్ది డిఎఫ్ఎస్ చేసి సైకిల్ ఉందా లేదా అని కనిపెట్టాలి. మనం ఇక్కడ డిఎఫ్ఎస్ చేయడానికి స్టాక్ కావాలి. అండ్ మనకి సైకిల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే విజిట్ సెట్ యూస్ చేయాలి. ఓకే, విజిట్ ఈక్వల్స్ టు సెట్. దీంట్లో నేను రూట్ని డైరెక్ట్ వేసుకుంటున్నా. స్టాక్లో కూడా నేను రూట్ని ఇనీషియలైజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు రూట్ వచ్చేసింది కాబట్టి. వైల్ స్టాక్ నోడ్ ఈక్వల్స్ టు స్టాక్ డాట్ పాప్. ఓకే, నోడ్ని పాప్ చేసుకున్నా. ఈ నోడ్కి నేను చైల్డ్ నోడ్స్ని వెతకాలి. ఫర్ చైల్డ్ ఇన్ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ నోడ్ కామా రైట్ చైల్డ్ ఆఫ్ నోడ్. సో ఇది మనకి చైల్డ్ నోడ్స్ని ఇస్తుంది. ఈ నోడ్ ఇప్పుడు నోడ్ రూట్ అనుకుంటే ఈ రూట్కి మనకి చైల్డ్ నోడ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో నాకు చైల్డ్ నోడ్స్ వచ్చేసాయి. మనము చైల్డ్ నోడ్స్లో -1 అనే ఆప్షన్ కూడా ఉంది. సో -1 అంటే దానికి అది నాట్ అ వ్యాలిడ్ చైల్డ్ అనమాట. సో మనం ఫస్ట్ అది చెక్ చేయాలి. చైల్డ్ నాట్ ఈక్వల్స్ టు -1 అండ్ దెన్ ఈ చైల్డ్, ఇప్పుడు నేను ఒక చైల్డ్ నోడ్ చూసా, ఈ చైల్డ్ నోడ్ ఆల్రెడీ విజిట్ సెట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇఫ్ చైల్డ్ ఇన్ విజిట్, డైరెక్ట్ మనము రిటర్న్ ఫాల్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, విజిట్ సెట్లో లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని. అప్పుడు మనము విజిట్ సెట్కి యాడ్ చేసుకోవాలి. విజిట్ డాట్ యాడ్ చైల్డ్ అండ్ దెన్ స్టాక్కి అపెండ్ చేసుకోవాలి చైల్డ్. ఓకే, సో ఓకే, డిఎఫ్ఎస్ రన్ చేసా. స్టాక్ అన్ని నోట్స్ ఉన్నంత వరకు డిఎఫ్ఎస్ రన్ అవుతుంది. మధ్యలో నేను ఆల్రెడీ విజిట్ చేసిన నోడ్ గినికి వస్తే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. అండ్ దెన్ వీ నీడ్ టు రిటర్న్. సో లాస్ట్ కండిషన్ ఏంది, రిటర్న్ ఇఫ్ రిటర్న్ ట్రూ, మనం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. వ్యాలిడ్ బైనరీ ట్రీనా కాదా అని చెప్పేసి రిటర్న్ చేయాలన్నమాట. సో వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది అంటే కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అన్ని నోట్స్ ఒక కనెక్టెడ్ వేలో ఉంటాయి, యాజ్ ఎ కాంపోనెంట్గా ఉంటే అప్పుడు మనము రిటర్న్ ట్రూ చేయాలి, లేకుంటే రిటర్న్ ఫాల్స్ చేయాలన్నమాట. సో మనకి విజిట్ సెట్లో అన్ని విజిటెడ్ నోట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అది ఈక్వల్స్ టు n అయితే దట్ మీన్స్ అన్ని నోట్స్ 0 to n-1 నోట్స్ అన్నీ ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ లాగా ఉన్నాయి అనమాట. సో అది చేద్దాం. లెంత్ ఆఫ్ విజిట్ ఈక్వల్స్ టు n. సో ఇది ఈక్వల్స్ టు n ఉంటే రిటర్న్ ట్రూ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, లెట్స్ సబ్మిట్ ద కోడ్. యాక్సెప్టెడ్ అండ్ ఇట్స్ efficient also. Thank you for watching. Please subscribe.